గత 15 ఏళ్ల దీపావళి నుండి దీపావళి వరకు బంగారం నిఫ్టీ 50 పర్ఫార్మెన్స్ ఎలా ఉందనే దానిపై మనీ కంట్రోల్ ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ చేసింది. 2010 నుంచి ప్రతి సంవత్సరం దీపావళి రోజున ఒక వ్యక్తి బంగారం నిఫ్టీ 50లో 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టారని ఊహించుకుంటే ఇప్పుడు ఫలితాలు చాలా తేడాగా ఉన్నాయి. బంగారంలో ప్రతి సంవత్సరం 10,000 చొప్పున పెట్టుబడి పెడితే మొత్తం 1.5 లక్షల రూపాయల బంగారం విలువ ఇప్పుడు 4.47 లక్షల రూపాయలు అవుతుంది. అదే సమయంలో నిఫ్టీ 50లో అదే రీతిగా పెట్టుబడి పెడితే మొత్తం 3.27 లక్షలు అవుతుంది. దీని అర్థం గత 15 సంవత్సరాల్లో బంగారం దాదాపు 4.5 రెట్లు పెరిగింది. కానీ నిఫ్టీ 50 పెరిగింది 3.7 రెట్లు మాత్రమే. గత 5 సంవత్సరాల్లో కూడా బంగారం స్టాక్స్ కంటే మెరుగైన రాబడినిచ్చింది. ఈ కాలంలో బంగారం ప్రతి సంవత్సరం సగటున 16.1% పెరిగింది. నిఫ్టీ 50 మాత్రం 13.8% మాత్రమే పెరిగింది. గత 10 సంవత్సరాలు చూస్తే బంగారం 15.1% పెరిగింది. నిఫ్టీ మాత్రం 12.3% పెరిగింది. ఒకసారి మాత్రమే పెట్టుబడి పెడితే 2010లో 10,000 రూపాయల నిఫ్టీలో పెట్టుంటే అది ఇప్పుడు 39,180 రూపాయలు అవుతుంది. అదే బంగారంలో పెట్టుంటే 54,200 రూపాయలు అవుతుంది. 2015లో ఇన్వెస్ట్ చేస్తుంటే నిఫ్టీ 31,630 వరకు పెరుగుతుంది. బంగారం మాత్రం 41,340 అవుతుంది. ఇక 2020 నుంచి పెట్టిన వాళ్ళకి రెండింటి నుంచి మంచి రాబడులు వచ్చాయి. నిఫ్టీ విలువ 19,370కి చేరింది. బంగారం మాత్రం ఇంకాస్త ఎక్కువగా 20,980కి చేరింది. మొత్తంగా చెప్పాలంటే గత 15 సంవత్సరాల ట్రెండ్ చూస్తే బంగారం స్టాక్స్ కంటే మెరుగైన ఫలితాలిచ్చింది. అయితే స్టాక్స్ కూడా స్థిరంగా పెరుగుతాయన్న విషయం మర్చిపోవద్దు. దీపావళి తరుణంలో పెట్టుబడుల గురించి ఆలోచించే ప్రతి ఒక్కరికి ఇది ఒక మంచి గుర్తుంచుకోవాల్సిన విషయం. అయితే కొన్ని సమయాల్లో బంగారం మెరుగ్గా పెరుగుతుంది, మరికొన్ని సమయాల్లో స్టాక్స్ మెరుగ్గా ఉంటాయి. గతంలో వచ్చిన రిటర్న్స్ భవిష్యత్తులో కూడా వస్తాయన్న గ్యారంటీ లేదు. అందుకే మొత్తం డబ్బుల్ని ఒకే చోట కాకుండా వేర్వేరు పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడే మంచి రిటర్న్స్ పొందొచ్చు.